హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పవిత్ర. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా మీతో మాట్లాడాలని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కదండి, పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నా వాయిస్ కంటే వాళ్ళ వాయిసే ఎక్కువ వినిపిస్తుందండి. చాలా గోల చేస్తున్నారు. సో నేను దీనికి కూడా మళ్ళీ వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వస్తుంది. నా ఇంట్రడక్షన్ వీడియో తర్వాత నేను నా ఫేస్ కనిపించి చేస్తున్న వీడియో ఇదే అన్నమాట. ఎందుకంటే కెమెరా ముందు మాట్లాడడం నాకు ఫస్ట్ టైం కదా, నాకు ఏం మాట్లాడాలో తెలియదండి. కొద్దిగా భయం కూడా అనిపిస్తుంది. సో నేను ఇంతవరకు కెమెరా ముందు వచ్చి ఇలా వీడియో చేయలేదు. అన్నిటికీ వాయిస్ ఓవరే ఇచ్చాను. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను అవి సరిదిద్దుకొని మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. నేను పెట్టిన వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడు నా వీడియోస్ ఇంకాస్త ముందుకు వెళ్ళి నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో ఇదే చెప్తున్నానండి నేను. బట్ డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి కుదరలేదని వాయిస్ ఓవరే చెప్తున్నానండి. నేను బయటికి కూడా ఎక్కువేం వెళ్ళానండి. ఇంట్లో నా పనేమో నేనేమో అన్నట్టే ఉంటాను. సో అందుకేనండి నాకు కెమెరా ముందు అట్లా మాట్లాడాలంటే చాలా భయంగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం నేనైతే పొంగనాలు చేస్తున్నాను. పొంగనాల కోసం దోసపిండిలో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పొంగనాల ప్యాన్లో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక పొంగనాల పిండిని ఈ గుంటలలో వేసుకోవాలండి. పిండిని ఒక 1/2 వంతు మాత్రమే వేసుకోవాలండి. మరి నిండుగా వేస్తే అవి సరిగా ఉడకవు లోపల. ఇలా పిండిని వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, పొంగనాలు బాగా ఉడికిపోయినాయి, మంచి కలర్ కూడా వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకొని 1 మినిట్ పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇక నుంచి నా ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ పెట్టడానికి కూడా నేను ప్రయత్నిస్తానండి. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అన్ని పొంగనాలను టర్న్ చేసుకున్న తర్వాత ఇక సర్వ్ చేసుకోవాలి. ఈ పొంగనాలను పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. చూడండి, మా పిల్లలైతే టమాటో సాస్తో అయినా సరే ఈ పొంగనాలను తినేస్తారు. గోల్డెన్ కలర్లో అయితే పొంగనాలు వచ్చినాయి. బాగా టేస్టీగా ఉంటుంది. ఇవి పల్లీ చట్నీ లేదా టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి పొంగనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.